G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. ఓకే జై జగన్ రైట్ వస్తున్నామా లేదా ఊరి పట్టు ముందు పెట్టు నా ఒక్క సెకండ్ అయిపోయి నా ఓకే బాబు నా 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 అది ముందు పట్టుకోండి అట్లా నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. నవరాత్రి పండుగ కాఫీ తెప్పండి, కాఫీను స్నాక్. ప్రెస్ మీట్లో ముఖ్యంగా డిజిటల్ డైరీ ఏర్పాటు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ డైరీని లాంచ్ చేయడము ఈ దేశంలోనే సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి విషయము. ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఆ బాధితుల పక్షాన పోలీసులు నిలబడలేదో, ఆ బాధితులకు న్యాయం చేయడానికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు డిజిటల్ డైరీలో నమోదు చేసుకుంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ ఆఫ్ పోలీసెస్ని టీమ్గా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కేసును కూడా క్షుణ్ణంగా విచారించి చర్యలు తీసుకొని న్యాయం చేస్తాము అనేసి జగన్ గారు ఇచ్చినటువంటి అభయం డిజిటల్ డైరీ. ఇది సోషల్ మీడియా కార్యకర్తల పైన పెట్టిన అక్రమ కేసుల విషయంలో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన పెట్టినటువంటి అక్రమ కేసుల విషయంలో కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి వేలాది దాడులు, ఆక్రమణలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మానభంగాలు, హత్యల విషయంలో కావచ్చు, అన్యాయానికి గురి అయిన వారికి ఈ ప్రభుత్వము న్యాయం చేయని పరిస్థితుల్లో మా మీద దాడులు చేసి, మా మీద దౌర్జన్యాలు చేసి, మా హక్కుల్ని హరించి, రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి రైట్ టు స్పీచ్ అనేటువంటి ఒక హక్కును హరించి, మేము భావ వ్యక్తీకరణ కూడా చేయనీయకుండా మమ్మల్ని కట్టడి చేసి, మేము ఈ దేశంలోని ఏ గ్రామానికైనా ఏ ఇంటికైనా వెళ్ళేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించి ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు, దాడులు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ కూడా 1,00,000 సంఘటనల పైన జరిగినాయి ఈ రాష్ట్రంలో. ఇవి కాకుండా మా మీద జరిగినటువంటి దౌర్జన్యాలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా కార్యకర్తల మీద జరిగినటువంటి దౌర్జన్యాలకు సంబంధించి కేసులు బనాయించనివి కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వారి పక్షాన కాకి చొక్కాలు నిలబడినటువంటి సంఘటనలు కూడా 1,00,000కు పైగా ఉన్నాయి. వీరందరినీ ఈరోజు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. జగన్ గారు ఏదైతే డిజిటల్ డైరీ ఏర్పాటు చేస్తా ఉన్నారో అది మాకందరికీ శ్రీరామ రక్షే కాదు, మీ అందరి పట్ల అది పాశుపతాస్త్రంగా కూడా పనిచేస్తుందని తెలియజేస్తాం. మరి ఈ సందర్భంగా మనం గమనించుకోవాల్సింది, మిథున్ రెడ్డి గారికి నిన్న బెయిల్ రావడం జరిగింది. బెయిల్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఎక్కడ కూడా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదు, ఎటువంటి సాక్ష్యాధారాలను కూడా కోర్టుకు సమర్పించలేకపోయింది ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. మరి ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్స్ లేవు, ఈ సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, ఏమీ లేవు. కానీ ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన కేసు కాబట్టి బెయిల్ ఇవ్వద్దండి అని మాత్రం ఆర్గ్యుమెంట్స్ చేసినారు. మరి ఎటువంటి ఆధారాలు లేకుండా ఇన్ని రోజుల పాటు జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఆయనను ఉంచడమే ఇప్పటికే కరెక్ట్ కాదు. మీరు కేవలం కన్ఫెషన్స్ ఆధారంగా అంటే తోటి ముద్దాయిలు ఇచ్చినటువంటి వాంగ్మూలం, అంటే వీరు చెప్తున్నది వారు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ నిందితుల పేర్లు ఉన్నాయనేసి, అంటే అవి కూడా ఆ వాంగ్మూలాలు కూడా మేజిస్ట్రేట్ గారి ముందర ఆ ముద్దాయిలు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి గమనిస్తే 3rd డిగ్రీ ప్రయోగించారు, మా మీద దౌర్జన్యంగా మాతో సంతకాలు పెట్టించుకున్నారు. మేము చేయని నేరాలను మేము చేసినట్లుగా వాళ్ళు రికార్డులో రాసుకొని, మా ఎవిడెన్స్ కింద రాసుకొనేసి, మా వాంగ్మూలం కింద రాసుకొని సంతకాలు పెట్టించుకున్నారనేసి దాదాపుగా ముద్దాయిలందరూ చెప్పడం జరిగింది. మరి వీటన్నిటికీ కూడా ప్రాథమికంగా మీరు చేసింది ఏంటంటే, మీ ప్రభుత్వం వచ్చినాక
ఉదయభాను అనేటువంటి ఒక శాసనసభ్యునికి సమీప బంధువు అయినటువంటి వాసుదేవరెడ్డి ఎవరైతే బ్రివరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినారో ఆయనను లొంగ తీసుకోవడానికి ఉదయభానును జనసేనలో చేర్పించి, కృష్ణా జిల్లా జగ్గైపేట మాజీ శాసనసభ్యులు ఆయన జనసేనలోకి చేర్పించి ఆయన ద్వారా వాసుదేవరెడ్డిని మీరు లోబర్చుకుని భవిష్యత్తులో ఎక్కడ కూడా పోస్టింగ్లు ఇవ్వని పరిస్థితి చూడాల్సి వస్తున్నటువంటి విధంగా బెదిరించి ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా మీరు కేసును నిర్మించుకుంటూ వచ్చినారు. వాస్తవానికి 14-19 మధ్యలో 70,000 కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ ద్వారా లిక్కర్ అమ్మకాల ద్వారా ఈ రాష్ట్రము చవి చూస్తే జగనన్న హయాంలో 19-24లో 1,05,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, అంటే దాదాపు 50% ఆదాయాన్ని పెంచుకుంటూ పోవడం మనం అందరం కూడా చూసాం. మరి లిక్కర్ కన్జంప్షన్ కూడా దాదాపుగా 33% లిక్కర్ కన్జ్యూమర్స్ను తగ్గించడం, లిక్కర్ కన్జంప్షన్ కూడా తగ్గించుకుంటూ ఆదాయం పెంచుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఆదాయం పెరిగిన ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా, మరి ఆదాయం తగ్గిన చంద్రబాబు ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా? ఆ రోజుల్లో కూడా చంద్రబాబు లిక్కర్ స్కామ్ చేశాడు. ఏదైతే ఈ లిక్కర్ షాప్స్కి సంబంధించినటువంటి ఫీజును కట్టాల్సినటువంటి అవసరం లేదని ఒక జీవో ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి 5,000 కోట్లను నష్టం కలిగిస్తూ సిండికేట్లను ఏర్పాటు చేసి బెల్ట్ షాపుల ద్వారా అధిక ధరలకు మద్యాన్ని అమ్మకాలు చేస్తూ మొత్తం అందరూ కలిసి దోచుకున్నారనేటువంటి ఒక కేసును గతంలో నమోదు కావడం జరిగింది. మరి మనందరికీ తెలుసు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దొరికిపోయారనేసి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు సహా ఆయన మిత్ర బృందం ఏ విధంగా దొరికిపోయిందనేది దేశానికి తెలుసు. అంటే పకడ్బందీగా మీడియా ముందర దొరికిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసులో, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించినటువంటి కేసులో జడ్జి గారు చంద్రబాబు నాయుడికి ఏ విధంగా బెయిల్ ఇచ్చారో మనందరికీ తెలుసు. ఆయనకు ఆరోగ్యం బాగలేదు, లేని జబ్బులన్నీ ఉన్నాయి, చర్మరోగాలు ఉన్నాయి, కళ్ళు కనపడడం లేదు, సర్జరీ చేయాలా అనేటువంటి హెల్త్ గ్రౌండ్స్ మీద మాత్రమే ఆయనకు బెయిల్ వచ్చింది, మెరిట్స్ మీద కాదు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులో సంబంధం లేదని కాదు, సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్స్ రిజెక్ట్ చేసినా కూడా ఈ పేమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీలకు పేమెంట్ పంపడం ఇది పద్ధతి కాదని సంబంధిత ఐఏఎస్ అధికారులు రిజెక్ట్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు నోట్ పుటప్ చేసి ఆయన సంతకం పెట్టి ఆ పేమెంట్స్ చేయడం జరిగింది. అక్కడ నుంచి తమ షెల్ కంపెనీస్కి పంపడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు కేంద్ర ప్రభుత్వము ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు దాఖలు చేశారో, చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాసుకు సంబంధించిన కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తమైనటువంటి వివరాల ప్రకారం దాదాపు 2,000 కోట్ల రూపాయలు వీరి షెల్ కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఏదైతే టిడ్కో ఇళ్ల నిర్మాణం సంబంధించిన సంస్థలకు పేమెంట్ వెళ్ళినాయో వారి ద్వారా మళ్ళీ వీరి షెల్ కంపెనీస్కి పేమెంట్స్ చేసిన వివరాలపైన కూడా కేంద్ర ప్రభుత్వమే కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్క క్రైమ్లో కూడా ఈ పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారి పైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. కేవలం మెడికల్ గ్రౌండ్స్ ద్వారా లేదా స్టేలు తెచ్చుకోవడం ద్వారా ఆయన జీవితకాలం జైలుకు పోకోకుండా కాపాడుకుంటూ వచ్చుకున్నారు. మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పోయినప్పటికీ కూడా మెడికల్ గ్రౌండ్స్తో ఆయన బెయిల్ మీద వచ్చినారు. మరి ఒకవైపు మిథున్ రెడ్డి గారిని గమనిస్తే అసలు కేసే లేదు, ఆ కేసులో సాక్ష్యాలు లేవు, మిథున్ రెడ్డి గారికి సంబంధమే లేదు, ఆయన పార్లమెంట్ సభ్యులు మాత్రమే, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి కాదు, పోనీ ఈ పాలసీని రూపొందించినటువంటి టీంలో ఆయన సభ్యుడు కాదు. కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఆయన యొక్క భారాన్ని తన భుజాల మీద వేసుకునేటువంటి ఒక ప్రధానమైన నాయకునిగా ఆయన దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుంగిపోతాయి. ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకునే పరిస్థితి ఉండదు అనేటువంటి ఒక అపోహతో, ఒక అత్యాశతో మీరు చేసినటువంటి కుట్ర నిన్న జడ్జి గారు ఇచ్చినటువంటి ఆ వివరణ ద్వారా పటాపంచలు కావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అక్రమ కేసులు ఈ విధంగా మీరు బనాయిస్తున్నవన్నీ కూడా డొల్లతనంగా తేలిపోగా, మరోవైపున మీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన హౌసింగ్ మినిస్టరు కాదు,
పోనీ ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి సలహాదారుడు గారు. ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో అక్రమంగా నెల్లూరులో దోపిడీ జరిగింది అనేసి ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఆధారంగా మీరు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పేమెంట్స్ ఆపారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినాయని విజిలెన్స్ ఎంక్వైరీలను వేశారు. మరి ఏం చేశారు? కేవలం పేదలు పక్కా ఇళ్లలో నివాసం ఉండకూడదు, పేదలు గుడిసెల్లోనే ఉండాలా, రెంటెడ్ హౌసెస్లోనే బాడిగిళ్లలోనే ఉండాలా, వారికి పక్కా ఇళ్ల నిర్మాణం జరగకూడదు. ఆ నిర్మాణం పూర్తయితే జగనన్నకు మంచి పేరు వస్తుంది, గత వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, స్థానికంగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలకు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఆ ఇళ్ల నిర్మాణాన్ని మీరు ఆపడానికి 100 వంకలు ఎత్తుక్కున్నారు. అందులో భాగంగా గత సంవత్సరన్నర కాలంలో కనీసం అంటే ఒక 400-500 కోట్ల రూపాయలు కూడా ఇళ్ల నిర్మాణం పైన మీరు ఖర్చు చేయని పరిస్థితి గమనిస్తున్నాం. లబ్ధిదారులను ఇబ్బంది పెడుతూ, లక్షలాది మంది లబ్ధిదారులను ఇబ్బంది పెడుతూ, మీకు సంబంధించిన ఎమ్మెల్యేలకు వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తూ 1,80,000 రూపాయలకే ఇల్లు స్లాబ్ పూర్తి చేసి ఇల్లు అప్పచెప్పేటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమం, లాభాపేక్ష లేని కార్యక్రమము ఎంతోమంది మేస్త్రీలు, ఎంతోమంది చిన్న కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి చేస్తూ ఉంటే ఆ ఇళ్ల నిర్మాణం ఆపుతూ దానికి పత్రికా ప్రకటనలు కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడటం కావచ్చు, దాని మీద కంప్లైంట్లు పెట్టడం కావచ్చు, ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని ఇళ్ల నిర్మాణం ఆపుతూ కాంట్రాక్టర్ల నుంచి ఇంటికి 10,000 లేదు 10,000 నుంచి 20,000 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమము. పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేటువంటి మీ ప్రభుత్వానికి ఇంతకంటే మీ ప్రభుత్వం నుంచి ఆశించేటువంటి పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చారు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని. ఎక్కడైనా తెచ్చారా? ఒక ఇల్లు అయినా తెచ్చారా? ఎక్కడైనా కట్టారా? జగనన్న హయాంలో ఇచ్చినటువంటి 31 లక్షల ఇళ్ల పట్టాలను కూడా, అందులో ఇళ్ల నిర్మాణం కట్టుకోలేని వాళ్ళ పట్టాలు రద్దు చేసి దానిని కూడా అమ్ముకునేదానికి మీరు సిద్ధపడతా ఉన్నారు. ఆయన తీసుకొచ్చినటువంటి 22 లక్షల ఇళ్ల శాంక్షన్, ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకోకుండా మీరు వాటి నుంచి ప్రతి లబ్ధిదారు నుంచి 10,000 నుంచి 20,000 రూపాయలు వసూలు చేసుకోవడానికి మీ ఎమ్మెల్యేలను దేవరు దున్నపోతుల్లా వదిలినారు వీధుల్లోకి. చిన్న మేస్త్రీలు, చిన్న కాంట్రాక్టర్లు, అప్పటికే 2-3 సంవత్సరాలుగా పని చేసుకుంటున్న వాళ్ళందరినీ కూడా హింసించి పీడించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఇప్పుడే ఇలాగుంటే మరి 5 లక్షల రూపాయలకు నిజంగా 2.5 లక్షల రూపాయలు కేంద్రం ఇచ్చి మరి మీరు 2.5 లక్షల రూపాయలు దానికి జమ చేసి నిజంగా అటువంటి ఇల్లే వస్తే ఎంత దోచుకుంటారు? ఎంత దోచుకుంటారు అంటే మీకు ఇళ్ల నిర్మాణము గతంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం ద్వారా మీరు అక్రమంగా వసూలు చేసింది సిబిఐ ఈడీ దృష్టిలో ఉంది, కేసులు నమోదైనాయి. ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం కూడా మీరు అదే విధంగా ఆదాయ వనరుగా పై నుంచి కింద వరకు ముఖ్యమంత్రి గారి నుంచి హౌసింగ్ మినిస్టర్ నుంచి ఎమ్మెల్యేల వరకు, ఎమ్మెల్యేల నుంచి మీ లోకల్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల వరకు అందరూ కూడా అక్రమ వసూలు చేసేటువంటి కార్యక్రమానికి మీరు పాల్పడుతున్నారు తప్ప మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక మార్చి 31కి 6 నెలల టైం ఉంది. ఈ 6 నెలల్లో మీరు చిత్తశుద్ధి ప్రదర్శించినా కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మేస్త్రీలు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నారు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మోటివేషన్ పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, వారి కళను సాకారం చేయడం, లాభాపేక్ష లేకుండా పని చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరికీ ప్రోత్సాహం అందిస్తామని తక్కువ ధరకే సిమెంటు, స్టీలు, ఇసుక అందజేస్తూ ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తానే ప్రతి ఇంటి నిర్మాణము కూడా తన బాధ్యతగా ఆయన చేపట్టి ఒక పవిత్రమైన కార్యక్రమం చేసే మీరు రాక్షసులు బ్రాహ్మణులు చేస్తున్న యజ్ఞాలని పటాపంచలం చేసే విధంగా దానిలో ఆ యజ్ఞ యాగశాలల పైన మీరు రక్తము మాంసాలను చల్లినట్లుగా ఈరోజు మీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇళ్ల నిర్మాణము ఇప్పటికైనా ప్రారంభించి పూర్తి చేయండి. మీరు ఏదో సోమిరెడ్డో ఇట్లాంటి వాళ్ళు, పరిటాల సునీతనో, రామ్ గోపాల్ రెడ్డో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వచ్చి 10 ఇండ్లు కట్టమనండి. మీరు మగవాళ్ళు అయితే మీ ఎమ్మెల్యేల నుంచి మీ ఎమ్మెల్యేల నుంచి 1,80,000కు ఎవడొచ్చి కడతాడో కట్టండి ఇల్లు. పేదోళ్ళకి ఇల్లు అప్పచెప్పండి. ఈరోజు అనంతపురం పట్టణంలో 10,000 ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది.
10,000 ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. పరిటాల సునీతకు సంబంధించినటువంటి ఆమె నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గంలో ఆలమూరు కొడిమి ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. అదేవిధంగా సింగనమలకు సంబంధించి సిద్ధరాంపురంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. అనంతపురం రూరల్ మండలంలో ఉప్పరపల్లిలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. దాదాపుగా 25,000 మందికి అనంతపురం అర్బన్లో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది మా ప్రభుత్వం, మా జగనన్న. మరి ఆ 25,000 మంది లబ్ధిదారుల గొంతు నొక్కుతా మీరు కమిషన్లకు ఆశిస్తారు. ఈ ఎమ్మెల్యే 10,000, ఆ ఎమ్మెల్యే 10,000. నాయన గంట మీ జేజనాయన ముళ్ళు ఏమన్నా ఇచ్చినారా పేదలకి? ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు వసూలు చేసి ఈయనకు 10,000 ఇస్తే పోయి ఆమె దగ్గర 10,000 ఇస్తే ఆ పీడి సంతకం పెడుతుంది, మీరు పనులు చేసుకోవచ్చు. ఇదే పద్ధతి రాష్ట్రం అంతా ఉంది. గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఇళ్ల నిర్మాణము అనంతపురం రూరల్ మండలం ప్రాంతంలోనూ అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రాంతంలోనూ లబ్ధిదారులను ఇళ్ల నిర్మాణం ఆపింది పరిటాల సునీత. ఆయా సంస్థలు, ఆయా మేస్త్రీలు, ఆయా నిర్మాణ సంస్థలు ఈ రోజు కూడా ఇళ్ల నిర్మాణము చేయడానికి సిద్ధంగా ఉన్నామని పదే అధికారులకు మొరబెట్టుకుంటున్నా. వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నది, స్థానిక ఎమ్మెల్యేలకు 10,000 ఇద్దరికి చెరి 10,000. ఇక్కడ హిందూపురంలో అయితే 10,000. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు లబ్ధిదారులు. అనంతపురం ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఆ ప్లేసు, ఆ కాలనీలు ఉన్నది రాప్తాడు ఎమ్మెల్యేకి సంబంధించి. అంటే 10,000 ఎమ్మెల్యేలకు ముట్ట చెప్తే కానీ ఇళ్ల నిర్మాణం చేయరని నిస్సిగ్గుగా అధికారులు చెప్తున్నారు. వాళ్ళ మీద వేయండి విజిలెన్స్ ఎంక్వైరీలు, ఆ అధికారుల మీద వేయండి లోకాయుక్త ఎంక్వైరీలు. వాళ్ళందరికీ ఈరోజు చిటికేసి చెప్తాను, హౌసింగ్ అధికారులు ఇళ్ల నిర్మాణాన్ని మీరు ఆపి లక్షలాది మంది పేదల ఉసురు పోసుకుంటా ఉన్నారు. మిమ్మల్ని కూడా రేపొద్దున రాబోయే కాలంలో ఈ డిజిటల్ బుక్ ఏదైతే మేము ఏర్పాటు చేస్తున్నామో దాంట్లో మీ పైన కూడా చర్యలు ఉంటాయి. పేదలను హింసించి వారి రక్తాన్ని పీల్చేటువంటి జలగల్లా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు ఉంటాయి, సంబంధిత అధికారుల పైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తూ, చంద్రబాబు నాయుడు గారు మీ వయసుకు తగ్గట్టుగా వ్యవహరించండి. అమరావతిలో బొక్కుతున్నది చాలదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 1,50,000 కోట్ల రూపాయలు అమరావతిలో మీరు కాంట్రాక్టులను పప్పులు బెల్లాల్లా పంపిణీ చేసి మీకు సంబంధించినటువంటి సంస్థలకు కేవలం 4 కంపెనీలకి దాదాపు 60-70 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. వాళ్ళ ద్వారా మీరు కమిషన్లు తీసుకుంటూ మీరు అక్కడ బొక్కుతున్నది చాలదా? మరి మీకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు మట్టి నుండి డబ్బు కావాలా, ఇసుక నుంచి డబ్బు కావాలా, ఇళ్ల నిర్మాణం నుంచి డబ్బు కావాలా? ప్రతి ఒక్క దగ్గర నుంచి ప్రతి ఒక్క విభాగం నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు కావాలనా? మరి మీరు అక్కడ 1,50,000 కోట్లు పెట్టేటువంటి గొప్ప మనసున్న నాయకులు, మరి ఈరోజు మా మెడికల్ కాలేజెస్కి 5,000 కోట్లు ఇచ్చేదానికి మీకు మనసు రాలేదా? జగనన్న తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడము ఎంత మేరకు సబబు? ఈ దేశంలో ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందా? ఈ దేశంలో ఎక్కడైనా ప్రైవేట్ కాలేజీలని ప్రభుత్వానికి డొనేట్ చేసినవి చూసినాం. ఈ దేశంలో అతి చిన్న రాష్ట్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో కూడా 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మనకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కూడా 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మనకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 17ను కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజెస్గా దీన్ని కంప్లీట్ చేస్తే టోటల్గా ఈ రాష్ట్రంలో 58 మెడికల్ కాలేజెస్ అయితే అందులో 28 గవర్నమెంట్ కాలేజెస్ అయితే అనే ఉద్దేశంతో 50% గవర్నమెంట్ 50% ప్రైవేట్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో జగన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించేటువంటి ఆలోచన. ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా, లక్షలాది మంది పేద విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేటువంటి ఒక అవకాశాన్ని జగన్ గారు తీసుకొస్తే ఈరోజు వాళ్ళ భవిష్యత్తును చిదిమేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఎక్కువ కాలం బతకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు, మీరు చచ్చిపోయినాక మిమ్మల్ని గురించి మాట్లాడుకునేదానికి ఏదైనా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక 700 మంది చనిపోయినారు. ఆయన గురించి చెప్పుకోవడానికి మన రాష్ట్రమే కాదు, తమిళనాడులో ఆయన గురించి అసెంబ్లీలో మాట్లాడుకున్నారు. ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు అక్కడ అమలు చేస్తున్నారు. తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కర్ణాటకలోని యడియూరప్ప ప్రభుత్వంలోని యడియూరప్ప గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఈ దేశానికి ఆదర్శం అనేసి చెప్పుకుంటున్నారు. ఆయన చనిపోయినాక అమరుడైనాడు, ఆయన చనిపోయినాక దేవుడైనాడు. నువ్వు చనిపోయినాక పీడ పోయిందబ్బా అని అనుకునే పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు. నీ వయసుకు గౌరవం ఇస్తున్నాం. ఇంకా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇళ్ల నిర్మాణాన్ని మీరు పూర్తి చేయండి.
ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయండి. మీరు ఎవరైతే జగనన్న ప్రభుత్వంలో పనులు చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు పనులు చేసేదానికి. మీ ఎమ్మెల్యేలకు హితవు పలకండి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయొద్దని. అందులో 10,000 కూడా మిగిలే పరిస్థితి ఉండదు, 10,000 కూడా మిగిలే పరిస్థితి ఉండదు. దయచేసి హితవు పలుకుతున్నాము, మీ ఎమ్మెల్యేలకు హితవు పలికి ఈ రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడుతున్నామని కనీసం ఒక నిర్ణయంలోనైనా, ఒక డిపార్ట్మెంట్లోనైనా పేదల పక్షాన్ని నిలబడుతున్నామనేసి ఒక గౌరవం దక్కించుకోమని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.